ఏఐసీసీ అధ్యక్ష పదవిని కట్టబెట్టడం నుంచి మొదలుకొని సీఎం కుర్చీలో కూర్చోబెట్టే వరకు అడుగడుగునా రేవంత్ రెడ్డికి అండగా నిలిచిన సోనియా గాంధీ ఇప్పుడు ఆయనకు అనుకోని చిక్కులు తెచ్చిపెట్టారు. అనూహ్యంగా వచ్చిన ఆపద నుంచి కాపాడుతుంది అనుకుంటే చేతులెత్తేసి రేవంత్ రెడ్డిని టెన్షన్లో పెట్టారు. సోనియా తీసుకున్న ఒక్క నిర్ణయం తెలంగాణ కాంగ్రెస్ లో వర్గ పోరుకు అంకురార్పణ చేసే విధంగా మారడంతో రేవంత్ వర్గం కలవరపాటుకు గురవుతోంది. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్లంతా ఎడముఖం పెడముఖంగా ఉన్నప్పటికీ సోనియా గాంధీ దృఢ సంకల్పమే రేవంత్ రెడ్డిని సీఎం చేసిందని అందరికీ తెలుసు. మధ్యలో ఏ సమస్య వచ్చినా సోనియా గాంధీ కుటుంబం అండగా ఉంటారనే నమ్మకము రేవంత్ కు మెండుగా ఉండేది. కానీ అనుకోకుండా వచ్చిన ఓ గండం నుంచి గట్టెక్కే విషయంలో రేవంత్ కు సోనియా సహకారం లభించకపోవడం ఇప్పుడు గాంధీ భవన్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. అసెంబ్లీ ఎన్నికల్లో 10 స్థానాలకు గాను 9 స్థానాలు గెలిచింది కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి కారణమైన ఖమ్మం జిల్లా నుంచి రేవంత్ రెడ్డికి తలనొప్పి స్టార్ట్ అయింది. ఖమ్మం పార్లమెంటు సీటును అటు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క భార్య నందిని, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తమ్ముడు ప్రసాద్ రెడ్డి ఆశిస్తున్నారు. ఇద్దరు అటు కాంగ్రెస్ పార్టీకి ఇటు రేవంత్ రెడ్డికి ముఖ్యమే కావడంతో ఎవరి వైపు మొగ్గు చూపించాలో అర్థం కాని పరిస్థితి. దీంతో స్వయంగా సోనియానే రంగంలోకి దించితే తన పని సులువవుతుందని రేవంత్ భావించారు. అందుకే 1కి 4 సార్లు సోనియాను ఖమ్మం రావాలని ఆహ్వానించారు. ఏకంగా రాష్ట్ర పార్టీ నుంచి తీర్మానం కూడా చేయించారు. సోనియా పోటీ చేస్తే అటు మల్లు ఇటు పొంగులేటి నుంచి తనకు ఒత్తిడి ఉండదని రేవంత్ స్కెచ్ వేశారు. కానీ రేవంత్ ఒకటి తలిస్తే సోనియా మరోలా నిర్ణయించారు. లోక్సభ ఎన్నికలకే దూరంగా ఉండాలని నిర్ణయించారు సోనియా. రాజస్థాన్ నుంచి రాజ్యసభకు వెళ్లిపోయారు కూడా. కనీసం ప్రియాంక గాంధీ అయినా వస్తారనుకుంటే ఆమె కూడా తన తాత ముత్తాతల నుంచి సొంతమైన రాయ్బరేలీ స్థానాన్ని ఎంచుకున్నారు. దీంతో ఖమ్మంలో పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. ఖమ్మం సీటు తన భార్యకే ఇవ్వాలని మల్లు పట్టుబడుతున్నారు. ఉత్తమ్, కోమటిరెడ్డి, వివేక్, మైనపాటి లాంటి కుటుంబాలకు 2 టికెట్లు ఇచ్చినప్పుడు పార్టీలో సీనియర్ అయిన తన భార్యకు ఎందుకు టికెట్ ఇవ్వరని మల్లు వాదిస్తున్నారు. తాను ఏకంగా ముఖ్యమంత్రి పదవిని త్యాగం చేశాను కాబట్టి తన భార్యకు టికెట్ ఇవ్వడంలో న్యాయం ఉందని అధిష్టానానికి నివేదించారు. సహకరించారని రేవంత్ కు అర్జీ పెట్టుకున్నారు. మరోవైపు పొంగులేటి కూడా అంతే పట్టుదలతో ఉన్నారు. దాదాపు 20 నియోజకవర్గాల్లో తాను ఎమ్మెల్యే అభ్యర్థులకు అన్ని విధాలా సహకరించారని, బీజేపీలో చేరమన్నా చేరకుండా కాంగ్రెస్ లో చేరారని చెప్పుకుంటున్నారు. ఇవాళ కాంగ్రెస్ అధికారంలోకి రావడంలో రేవంత్ సీఎం కావడంలో తన పాత్ర ఎంతో ఉందని పొంగులేటి వాదిస్తున్నారు. తన సోదరుడికి ఖమ్మం సీటు ఇస్తే బోనస్ గా మహబూబాబాద్ పార్లమెంటు బాధ్యతలు కూడా తానే చూసుకుంటారని పొంగులేటి ఆఫర్ ఇస్తున్నారు. ఇద్దరు నాయకులు ఎవరి ప్రయత్నాలు వారు తీవ్రంగా చేసుకుంటున్నారు. మల్లు భట్టి విక్రమార్క పార్టీలో సీనియర్లు మద్దతు పుష్కలంగా ఉండగా పొంగులేటికి కొత్తగా చేరిన వారంతా వంతపాడుతున్నారు. ఎవరి వర్గాన్ని వారు బలంగా చేసుకుంటున్నారు. ఎవరికి టికెట్ వచ్చినా మరొకరు దూరమయ్యే ప్రమాదం ఉండడంతో రేవంత్ ఇప్పుడు తలపట్టుకున్నారు. టికెట్ రాని వర్గంలో అసంతృప్తి నిప్పురాజుకుంటే అది పార్టీలోనే వర్గపోరుకు దారితీసే అవకాశాలున్నాయని రేవంత్ భయపడుతున్నారు. పార్టీకి కంచుకోటగా ఉన్న ఖమ్మం నుంచి కఠిన పరీక్ష ఎదురు కావడంతో ఏం చేయాలో పాలుపోవడం లేదట సీఎం గారికి. కరవమంటే కప్పకు, విడవమంటే పాముకు కోపం వచ్చే పరిస్థితి ఉండడంతో రేవంత్ ఉక్కిరిబిక్కిరవుతున్నారట.